ఏం కోరుతున్నాడంటే ప్రతి ఒక్కరికి అంతరంగం ఉంది. ఆ అంతరంగంలో ఏముండాలి? సత్యం ఉండాలి. పైకి అందరూ మంచిగానే ఉన్నట్టుగా కనబడతారు. పైకి అందరూ కూడా సత్యవంతులుగా, యథార్థవంతులుగా, ప్రేమ కలిగిన వారుగా, దేవుని వెంబడించే వారుగా, అబ్బో పైనుండి చూసేసరికి కొంతమందిని ఇంకా నిజంగా భారతదేశంలో వీళ్ళంట భక్తిపరులు లేరన్నట్టుగానే కనబడతారు. కానీ అంతరంగాలు ఎలా ఉన్నాయి అంటే ఖచ్చితంగా అవి దేవుని దూరంగానే ఉంటున్నాయి. కొన్ని కుటుంబాల్లో పిల్లలు తమ తల్లిదండ్రుల గురించి సాక్ష్యం చెబుతూ ఉంటారు. మా తల్లిదండ్రులు మేము అనుకున్నంత లేదా బయటికి కనబడేంత మంచి వాళ్ళు అయితే కాదండి, దురుద్దేశాలు ఉన్నాయి వారిలోని. కొంతమంది పిల్లలు తల్లిదండ్రుల గురించి చెబుతూ ఉంటారేమో. కొంతమంది కోడళ్ళు తమ అత్తమామల గురించి చెబుతూ ఉంటారేమో. వీళ్ళు పైకి కనబడడానికి చాలా భక్తిపరులుగా ఉన్నారండి, చాలా ఉన్నతమైన అనుభవాలతో ఉన్నట్టు కనబడుతున్నారు. కానీ ఇంట్లో వారి రాక్షస భావాలు, వారి దుష్టమైన అనుభవాలు, కుటుంబస్తుల పట్ల వారికి ఉన్న అనుభవాలు అస్సలు బాగాలేదండి అని కొంతమంది చెబుతున్నారేమో. కొంతమంది అల్లుళ్ళు బహుశా వారి అత్తమామల గురించి కావచ్చు, లేదా కొంతమంది కోడళ్ళు తమ అత్తమామల గురించి కావచ్చు. ఇలాంటి సాక్ష్యాలు కూడా కొన్నిసార్లు ఇస్తూ ఉంటారు. ఒకసారి ఇదివరకు మన సంఘానికి ఒక ఆమె వస్తూ ఉండేది. ప్రార్థన చేస్తూ ఉంటే నిజంగా పరలోకం దింపేస్తుంది అన్నట్టుగా చక్కగా ప్రార్థన చేసేది. చాలా చక్కగా ఉండేది ఆమె. ఆమెను చూసినప్పుడల్లా దేవుని సేవకులు మేము చాలా సంతోషించేవాళ్ళం. ఒకసారి తన భర్త వచ్చాడు, ఏదో విషయం మీద వచ్చినప్పుడు ఆయన అంటూ ఉండేవాడు, పాస్టర్ గారు మీరు నా భార్యను గట్టిగా నమ్మేస్తున్నారండి, మీరు ఆమె చూడడానికి కనబడినంత మంచిది కాదండి, ఆమె అసలు రూపం నాకు తెలుసండి, భయంకరంగా మాట్లాడదు, నోరిపితే బూతులండి, బండ బూతులు మాట్లాడదండి. అంటే అసలు నమ్మబుద్ధి కాలా. అసలు అదేంటి అలా మాట్లాడుతావు, నీ భార్య మీద నిందలేసేస్తున్నావు, నువ్వు భక్తిహీనుడిగా నువ్వు బ్రతికి నిందలేసేస్తున్నావు అంటే ఆయన అనేవాడు, నేను చెడిపోయిన ఒప్పుకుంటున్నాను కదా సార్, నేను మంచివాడిని అయితే కాదు, నేను మారాలనే ఆశిస్తున్నాను, కానీ నా భార్య మార్పు చెందానని చెప్పుతూ కూడా ఇష్టానుసారం బ్రతుకుతుందండి అని చెప్పినప్పుడు మొదటైతే మాకు అర్థం కాలేదు. కానీ ఆ తర్వాత కాలంలో ఆమె అసలు జీవితం బయటపడిన తర్వాత తన భర్త చెప్పింది నిజమే కదా అనిపించింది.